మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. ప్రాముఖ్యంగా ఈ దినాన్ని కార్యక్రమం ఏర్పాటు చేయబడడానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు నా ప్రియమైనటువంటి తమ్ముడు బాబు ప్రకాష్. 60 సంవత్సరాలు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా కంప్లీట్ అయిపోయింది, రిటైర్మెంట్ చేయబడింది. ఈరోజు తన బర్త్డే. నేను మొట్టమొదటిగా వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మా అమ్మాయి మేరీకి కూడా రేపటి దినాన్ని బర్త్డే. అమ్మాయి అడ్వాన్స్గా రీసెర్చ్ చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు పిల్లరా. అలాగే ఉన్నటువంటి సేవకులందరికీ కూడా పేరు పేరు నేను చెప్పలేను, కానీ సమయం లేదు కనుక మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఆఖరి ప్రసంగికుని యొక్క బాధ చాలా వర్ణనాతీతం. ఎందుకంటే నెల రోజులు ముందుగానే నాకు ఇక్కడ మీరు వాక్యం చెప్పాలని మా తమ్ముడు ప్రకాష్ చెప్పాడు నాకు. దైవ సేవకులు వచ్చేటప్పుడు ఏదో 4 మాటలు చెప్పడానికి రారు. ముందుగానే ఇంటి దగ్గర చాలా ప్రిపేర్ అవుతారు. మేము ఏదో మామూలుగా వచ్చేసి గవ్వలాడుతూ బైబిల్లో నుంచి 2 మాటలు చేసి చెప్పేసేటువంటి సేవకులుగా ఉన్నాం. నెల రోజులు ముందే చెప్పిన కూడా మాట ఏమన్నాడంటే, అడియా ఇంటికి చెప్పే వాళ్ళు చెప్తారు, వాక్యం మాత్రం మీరే చెప్పాలి అని చెప్పాడు. మీరు ఆలోచించండి, మధ్యలో నాకు చాలా మీటింగ్స్ ఉంటాయి. నేను కూడా బాగా ప్రిపేర్ అయి వచ్చాను. కొన్ని దినాల క్రితమే ఉదయకాలపు ప్రార్థనలో పెందుర్తిలో నేను బాబు జాన్ బ్రతను కలిసాం. మేము నాతో ఏమన్నాడంటే, అయ్యా మీరు మార్నింగ్ అంటే ఈవినింగ్ 6:30కి వచ్చేయండి అని చెప్పాడు. ఆయన 6:30కే రమ్మన్నారు కనుక నేను కోరమండపాల నుంచి రావాలి ఈరోజు సాయంకాలం. చాలా ట్రాఫిక్ ఉంది, కార్ డ్రైవ్ చేసుకుంటూ రావాలి, చాలా ట్రాఫిక్ ఉంది. 6:30కి రావాలి, కానీ ఒక అర్ధగంట లేట్ అయ్యాను నేను. అప్పటికే చాలా మనసులో బాధ అయింది. అంత శ్రమపడి వచ్చిన తర్వాత ఆయన ముందుగానే సిద్ధపడ్డారు 7 నిమిషంలో మాట్లాడడానికి. చాలా మంచి అంటే మాటలు చెప్పారు. పిల్లరా, నేనేం చెప్పాలనుకున్నానో బాబు ప్రకాష్ విషయంలో ప్రార్థించినప్పుడు ప్రభు ఏమి తెలియజేస్తారో వాటిని నేను ఖచ్చితంగా చెప్పాలని ఆశపడుతున్నాను. అలాగే 100% చెప్పను, 50% ఖచ్చితంగా నేను కట్ చేస్తున్నాను. ప్రాముఖ్యమైన విషయాలు 50%లోనే మా బాబు జాన్ భక్తులు చెప్పినట్లుగానే చాలా త్వరగానే ఆయన ఇచ్చిన సమయంలోనే ముగిస్తాను. నేను ఒక 2-3 నిమిషాలు ఎక్కువైతే నన్ను క్షమించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొట్టమొదట బాబు ప్రకాష్కి తమ్ముడు ప్రకాష్కి నాకు ఉన్నటువంటి రిలేషన్ కూడా చెప్తాను. ప్రకాష్ యొక్క పెద్ద చెల్లి రెండో చెల్లి మా సొంత మేనత్త కొడుకుని చేసుకుంది. మా నాన్నగారి తర్వాత మా ఫాదర్ ఫ్యామిలీలో ఆ అమ్మాయి యొక్క అత్తగారు మా ఫాదర్ ఫ్యామిలీలో ఆఖరి అమ్మాయి అన్నమాట అండి. అలా మాకు చాలా దగ్గర రిలేషన్ ప్రభు కృపను బట్టి. కానీ ఆ పెళ్ళి చాలా కాలం అయిపోయింది, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ నేను స్టీల్ ప్లాంట్ చర్చ్లో కొంతకాలం 6 years ఎంతో వర్క్ చేశాను పాస్టర్గా, ప్రభు నడిపింపును బట్టి. అప్పుడు పరిచయం, అప్పుడు ఉన్నటువంటి దీన్ని బట్టి అప్పుడు మాకు అంటే ఇలా మొత్తం అంతా తెలియచేయబడింది. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలామంది మంచి సాక్ష్యం చెప్పారు బాబు ప్రకాష్ విషయంలో. ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు కొత్త నిబంధనలో ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వచ్చాడు. కొత్త నిబంధన బైబిల్ ఎవరు తీయకండి, ఎందుకంటే నాకు సమయం లేదు కనుక వాక్యాలు తీస్తే మళ్ళీ ప్రసంగంలోకి వెళ్ళిపోతాం మేము. అది మాకు అలవాటు పాస్తుంది. అందుకని శాస్త్రమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గురించి ఆ పేరు చెప్తాను మీకు. ఆయన గురించి ఏమి రాయబడిందంటే, సహోదరుల వలన మంచి సాక్ష్యం పొందిన వాడనే మాట ఉంటుంది. 16వ అధ్యాయం 3-2 వచనాల్లో ఉంటుంది ఆ మాట. అది తిమోతి ఒక శిష్యుడు ఉండేను. అతడు సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరి దగ్గరైనా మంచి పేరు పొందగలం, కానీ సహోదరుల ద్వారా మంచి పేరు పొందుకోవడం చాలా కష్టం. కానీ ప్రభు కృపను బట్టి బాబు ప్రకాష్ ఆ మంచి పేరు పొందుకున్నాడు. నేను ఇంకొక మాట చెప్పగలను. ఎవరో చెప్తే వినేటువంటి మాటలు నేను చెప్పట్లేదు, కానీ
మేము నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ప్రకాష్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నేను ఆ మాట చెప్పగలను. ఈజ్ అ గుడ్ మ్యాన్ అనేటువంటి మాట మీరు చాలామంది చెప్పారు. కానీ నేనైతే, ఎందుకంటే నేను ఏఓజీలో వర్క్ చేసేటప్పుడు, అంటే చర్చ్లో పనిచేసేటప్పుడు చాలా రాత్రులు మేము ప్రార్థనలో ఉండేవాళ్ళం. మా మినిస్ట్రీ ప్రేయర్ మినిస్ట్రీ. ఆల్మోస్ట్ నేను మినిస్ట్రీకి వచ్చి ఇది 54వ సంవత్సరం ప్రభు కృపను బట్టి. నాకు కూడా 60 సంవత్సరాలు దాటిపోయి మరొక 12 సంవత్సరాల ముందు వెళ్ళిపోయాను అప్పుడే బాబు ప్రకాష్ గారి. ఆ చర్చ్లో ఉన్నప్పుడు మేము రాత్రులు ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు నాకు చర్చ్లోకి వచ్చేసేవాడు బాబు. మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ మిడ్నైట్ 1:30 వరకు ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన ఆపేవాళ్ళం కాదు ఆ మాత్రం. అలా చాలా రాత్రులు ప్రార్థన చేస్తాం. ఇది ఒక రాత్రి 2 రాత్రులు కాదు. నేను ఎక్కడికైనా నేను మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు చాలా దూరం నన్ను ఎవరైనా పిలిస్తే నాకు ఒక అలవాటు ఏంటంటే, నేను కారులో వెళ్ళిపోతాను. నా కారు ఎవరికి డ్రైవింగ్కి ఇవ్వను, నేను అక్కడే డ్రైవ్ చేసుకుంటాను. అది విజయవాడ అయినా, ఏలూరు అయినా, హైదరాబాద్ అయినప్పటికీ కూడా ఇందాక ఎవరో బ్రదర్ చెప్పారు, వయసుతో సంబంధం లేకుండా బాబు డ్రైవ్ చేస్తాడని చెప్పి. అలాగే నాకు అది ఒక్కడే వెళ్ళిపోతాను నేను. లేకపోతే నాకు ఎవరైనా పిలుస్తాను. కానీ నా కారు ఎవరికి ఇవ్వను. కానీ నా కార్ని డ్రైవ్ చేసుకుంటూ, నన్ను కూర్చోబెట్టి నన్ను డ్రైవ్ చేసుకుంటూ ఆ కాపుదల, అంటే ఆ కంఫర్ట్, ఆ కన్సర్న్ కలిగినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి మా తమ్ముడు ప్రకాష్ అనేటువంటి మాట నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. సేవ పట్ల తనకున్నటువంటి ఆసక్తి నేను చెప్తాను. మంచి వాక్యం బోధిస్తాడు. ఆత్మల పట్ల మంచి భారం కలిగినటువంటి వ్యక్తి. ఆ విషయంలో చెప్పగలను. అందుకనే నేను ఏమంటానంటే, మంచి వాక్యం సేవ చేస్తున్న మాట కంటే ప్రధానమైనటువంటిది ఇది వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి మాట నేను చెప్పగలను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా ప్రాంతాలు తిరిగాం. అదే సమయంలో స్టీల్ ప్లాంట్లో చాలా ప్రాంతాలు మేమిద్దరం కలిసి నా కారులో ప్రేయర్ రైడ్ చేసాం. మేము ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ గురించి, ఆ పక్కపక్కన ఊర్ల గురించి, ఆ ఊర్ల గురించి, ఈ ఊర్ల గురించి రాత్రులు తిరిగేవాళ్ళు. పగలు తిరిగేవాళ్ళు కాదు, రాత్రులు ఎవరు కనబడుకుంటారు. రాత్రులు కారులో తిరుగుకుంటూ, ప్రభా ఈ ప్రాంతం రక్షించిన ఆయన, ఈ ప్రాంతం కావాలి ప్రభా మాకని చెప్పి తమ్ముడు డ్రైవ్ చేస్తూ ఉంటే నేను ప్రక్కన కూర్చొని అన్నిటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. మా ఇద్దరికంటే ప్రార్థన లోపల అంత మంచి సహవాసాన్ని మేము కలిగి ఉన్నాం. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ అన్ని విషయాలు కూడా మా బాబు తమ్ముడు ప్రకాష్ గురించే చెప్పారు ఎక్కువ. మా అమ్మాయి మేరీ గురించి ఎవరు చెప్పలేదు. కానీ ఒక మాట చెప్తాను, ఈ దినాన్ని ప్రకాష్ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఇద్దరు కుమార్తెలు అంత ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవడానికి, దాని అంతటికి కారణం ఎవరంటే మా మేరమ్మ. అందరు గట్టిగా చెప్పకూడదా ఒకసారి అండి? నాన్న ప్రకాష్ ఇంకో మాట చెప్తాను. 60 సంవత్సరాల వరకు వచ్చావు, సేవలో తిరుగుతున్నావు, దేవునికి స్తోత్రం. ఒక మాట ఏంటంటే, మా మేరమ్మకి మీరు అందరూ ఇంటందరూ కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఆయన శ్రమ పడుతుంది కుటుంబం కొరకు. ఇంకేమి ఆలోచన ఉండదు కానీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భర్త కొరకు. ఎంత శ్రమ పడాలో, ఏం చేయాలో చేస్తుంది. ఎవరైనా దేవుని సేవకులు వస్తే మంచి ఆతిథ్యాన్ని ఇస్తుంది. నేను చాలాసార్లు ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా భోజనం చేస్తాను. నేను చాలా ఆతిథ్యం ఇస్తుంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఈ సమయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు, ఒక్కొక్కటి 5 నిమిషాలు ముగిస్తాను నేను. శారీరకంగా వయసు దాటుతున్నప్పుడు మనస్సులో చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో నేను ఒక రిటైర్మెంట్ ఇలాగే ఒక ఫంక్షన్లో మాట్లాడడానికి పిలిస్తే నేను వెళ్ళినప్పుడు మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని మాటలు తెలియకుండానే దేవుడు నాకు ఇచ్చాడు కనుక భుజంలో ఆలోచించడం ప్రారంభించాను. 30 సంవత్సరాల వయసులో ఎలాగుంటాడు మనిషి, ఎలాగ ఆలోచిస్తాడు, 40 వస్తే ఎలాగ ఆలోచిస్తాడు, 50 వస్తే ఎలాగ ఆలోచిస్తాడు, 60 వస్తే ఎలాగ ఆలోచిస్తాడు, ఎలాగా ఏంటి అనేటువంటిది చాలా జాగ్రత్తగా నేను నేను అలాగా దాటిపోయాను కనుక నేను ఆలోచించడం ప్రారంభించాను. బిడ్డలున్నారు, నాకు కూడా బిడ్డలున్నారు. నాకు 7 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. 4 మగపిల్లలు, 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, మనవరాలు ఉన్నారు. దేవుని కృపను బట్టి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు దాటిన తరువాత స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక మాట చెప్తాను, ఒంటరితనము ఎక్కువ ఉంటుంది. పిల్లలు బిజీగా ఉంటారు. దగ్గరికి వచ్చి కనీసం వచ్చి నానా బాగున్నావా అని అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు ఏమాత్రం కూడా.
దే ఆర్ వెరీ బిజీ బికాస్ ఆఫ్ దర్ జాబ్స్. దే హ్యావ్ దర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ ఉంటాయి. ఒంటరితనం ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మా 7 బిడ్డలు ఇంట్లో ఎవరు లేరు, మీ ఇద్దరే ఉంటాం. అలాగే మీ ఇద్దరే ఉంటారు. దేవుని స్తోత్రం. ఎస్, ఇది కామన్. ఒంటరితనం ఎక్కువ ఉంటారు. ఈ ఒంటరితనంలో పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ చెప్తున్నానమ్మా. అరే ఆడపిల్లలకి చెప్తున్నాను, వారంలో ఒక్కసారి 2 సార్లు ఇంట్లో డాడీ దగ్గర ఉంటే సంతోషం. ఒక డాడీకి దూరంగా మమ్మీకి దూరంగా ఉంటే వారంలో ఒకసారైనా 2 సార్లు అయినప్పటికీ కూడా వాళ్ళకి మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే చాలా సంతోషం. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి బిడ్డలకు చెప్తున్నాను. ఓకే, ఇది జరిగేటువంటి మామూలుగా నేను నెల రోజుల ముందుగానే నాకు చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే బాబు పరిచర్య విధానం కానీ, ఆయన పిలుపు కానీ, ఆయన ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు. నాకు ఒక ఆయన ప్రసంగం చేస్తూ అంటే ఒక మాట్లాడితే ఏమన్నాడు తెలుసు ఒక ఆయన. నేను ఒక ఆయన ఈ దినాన్ని ఒక ప్రసంగం విన్నాను ఒక ఆయన దగ్గర. నేను ప్రసంగంలో మిమ్మల్ని చూశానండి అని అన్నాడు. ఎవరినైనా అంటే ఇలా ప్రకాష్ నుండి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు ప్రకాష్ గారు వాక్యం చెప్పారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ రెగ్యులేషన్స్ కానీ ఆ మర్మాలు కానీ నేను వినేటప్పుడు మీరు నాకు జ్ఞాపకం వచ్చారు అంటే నేను మాట చెప్పాను, ఎవరో కాదు మా తమ్ముడే అని చెప్పాను. ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ గుడ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. తన పిలుపు నేను మన దినాలు ఈ మధ్యకాలంలో వచ్చేటప్పుడు జ్ఞాపకం తీసుకున్నాను. నేను ప్రార్థన చేశాను. 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను నాన్న, మీకు కూడా మాట చెప్తున్నాను. దేవుడు మనుషుల్ని చూసే విధానం ఎలాగుంటుంది, మనము చూసుకునే విధానం ఎలాగుంటుంది. మనం చూసుకుంటాం, మన పిలిపేంటి, మేము ఇలాగా అలాగా ఇలాగా మా మినిస్ట్రీ ఇలాగా అని మనం చెప్పుకుంటాం. బట్ దేవుడు చూసే విధానం ఏంటనేటువంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే బాబు కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దట్ రివలేషన్ కేమ్ ఇంటు మై మైండ్. ఇస్సాకు ప్రార్థన చేస్తాడు భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు. బైబిల్ ఏం రాయబడిందంటే ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడు, భార్య యొక్క గర్భాన్ని తెరిచాడు. ఇస్సాకు ప్రార్థనలో బాగా విన్నానా, ఇస్సాకు ప్రార్థనలో ఇస్సాకు ఏమి చూశాడు, ఇస్సాకు ప్రార్థనలో రిబకమ్మ ఏం చూసింది, ఇస్సాకు ప్రార్థనలో దేవుడు ఏమి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇస్సాకు ప్రార్థనలో ఇస్సాకు ఏమి చూశాడంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక బిడ్డనెమ్మని ప్రార్థన చేస్తున్నాను, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ దేవుడు ఇస్తాడు అనేటువంటిది ఆ బిడ్డను ఇస్సాకు చూశాడు. రిబకమ్మ అయినట్లయితే ప్రాక్టికల్గా కడుపు లోపల 2 లైఫ్స్ చూసింది, 2 ప్రాణాలు చూసింది. చెప్పండి ఇస్సాకు నువ్వు ప్రార్థన గొప్ప ప్రార్థన దేవుడు విన్నాడు, మీకు అంటే డబుల్ బ్లెస్సింగ్ అనేటువంటి మాట ఖచ్చితంగా రిబకమ్మ చెప్పు ఉంటుంది. ఇద్దరిది మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రార్థన లోపల దేవుడు ఏమి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే త్వరగా ముగించాలి కనుక దాని మీద నేనే మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను కానీ త్వరగా ముగిస్తాను. దేవుడు ఏమి చూశాడంటే రిబకమ్మ కడుపు లోపల, రిబకమ్మ అయితే 2 ప్రాణాలని లిటరల్గా చేతితో పట్టుకొని చూసింది. లోపల లిటరల్గా తనకు తెలుసు. అది రిబకా చెప్పడాన్ని బట్టి ఇస్సాకు తెలిసింది. కానీ దేవుడు ఏమి చూశాడంటే రిబకమ్మ కడుపు లోపల ఒక దేశాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేశం, ఇది నాడు ఆ దేశం పేరు ఇజ్రాయేల్ దేశం. దేవుడు చూశాడు కాబట్టిగా దేవుడు చూసిన దానిని ఈ దినాన్ని ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దాన్ని తాకలేకపోతున్నారు, ముట్టుకోలేకపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేసే ప్రార్థనలో దేవుడు ఏమి చూశాడనుకుంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. తన లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ ఏం చూస్తారో నాకు తెలియదు, లేకపోతే తను తన ప్రార్థన చేసుకుంటే ఏం చూస్తారో నాకు తెలియదు. కానీ నేను ఒకటి చెప్పగలను, తన గర్భంలో పడక ముందే దేవుడు ఆ తల్లి అంటే ఆ తల్లిగారి గర్భంలో పడినప్పుడు దేవుడు బాబు ప్రకాష్ని తన అనుకూలమైనటువంటి రీతిగా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొకటి చెప్తున్నాను. అయిపోయింది. ఆ తర్వాత తన ప్రయాణం కొనసాగించాడు. చాలా ప్రాంతాల్లో నమ్మకస్తుడు. ఒక ఆయన ఎవరో మంచి మాట చెప్తే ఉన్నారు, మా అన్నయ్య అనుకుంటారు లేకపోతే ఎవరో మొత్తానికి నమ్మకస్తుడు అని ఒక మాట చెప్పారు. నేను దాన్ని ఖచ్చితంగా ఎస్ కాదు డబుల్ ఎస్ చెప్పగలను. నేను ఖచ్చితంగా ఈజ్ వెరీ ప్రిన్సిపల్ మ్యాన్. రెండో మాట చెప్తాను, వెరీ డిసిప్లిన్ మ్యాన్
అండ్ వెరీ ప్రిన్సిపల్ మ్యాన్. తనకున్నటువంటి ఆ ప్రార్థనా సమయాన్ని ఖచ్చితంగా ప్రార్థనకి ఇస్తాడు అంతే. అక్కడ మొగమాట పడడం కానీ, లేకపోతే ఏదో నిద్ర వచ్చేస్తుంది పడుకోవడం కానీ ఇలాంటివి ఏమి చేయడు. అందుకనే ఆ ప్రిన్సిపల్ మ్యాన్ కాబట్టి ప్రార్థనా జీవితంలో కానీ, తన యొక్క ఆ లైఫ్లో కానీ, ఆ స్టీల్ పెంటర్ చాలా మంది వచ్చి మాట్లాడారు ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి కృప. ఎంత బాబు దాంట్లో కూడా మాట చెప్పాడంటే, మేము మంచి సాక్ష్యం విన్నామనేటువంటి మాట చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, ఇస్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్, ఇస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. లేదా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు ఆ మాత్రం కూడా. స్టీల్ బ్యాగ్ సంగతి నాకు తెలుసు. చాలా మంది సంతకాలు ఇట్లా వచ్చేస్తారు బయటికి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తారు. ఆ డే అంతా సంతకం అంటే ఉన్నట్టే ఉంటుంది, జీతం తెచ్చేసుకుంటారు, అన్నీ బాగానే ఉంటారు. కానీ హీ నెవర్ డు లైక్ దట్. ఈజ్ వెరీ ప్రిన్సిపల్ మ్యాన్. దేవుడు అలా కృప చూపించాడు. అయిన తర్వాత రిటైర్డ్ అయిపోయినా నేను ముగిస్తున్నాను అన్నతను. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నాన్న ఒక విషయాన్ని రాత్రి నాకు బయలుపరిచాడు. ఒక విషయాన్ని బైబిల్ ఉంటే తెరవండి అందరూ. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. లోపలికి అంతా నేను తీయను కానీ ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. అతడు 5వ వచనం. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతను చూసినంతలో తన దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడాను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడండి, అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు. ద ఫస్ట్ మీల్ ఉంటుంది. ఒక్క భోజనం చేయలేదు, 2 భోజనాలు చేశాడు ఏలియా. ఫస్ట్ మీల్ భోజనం చేశాడు, చేయగానే అలసిపోయి పడుకుండిపోయాడు. మనకు తెలియదు, వి డోంట్ నో ద గ్యాప్ ఆర్ టైమింగ్ బిట్వీన్ ఫస్ట్ మీల్ అండ్ సెకండ్ మీల్. మొదటి మీల్కి రెండవ మీల్కి ఉన్నటువంటి ఆ గ్యాప్ ఎంత ఉందో మనకి ఎవరికి కూడా తెలియదు. కానీ తర్వాత దేవుడు మళ్ళా బాగా అలసిపోయిన తర్వాత కొంచెం సర్దుకున్న తర్వాత మళ్ళా వచ్చి దేవుడు లేపాడు. అన్నాడు కదా, మళ్ళా భోజనం చేయమని చెప్పాడు. ఆ సెకండ్ మీల్ చాలా స్పెషల్ మీల్. అది సెకండ్ మీల్ ఏంటంటే, ఫర్ 1 మీల్ he traveled 40 days and 40 nights. ఒక్క భోజనముతో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. దట్ మీన్స్ ఆ ఒక్క భోజనం యొక్క ప్రాముఖ్యత ఎంతో చాలా చాలా అద్భుతమైనటువంటి సంగతి. మొదటి భోజనంలో దేవుడు చెప్పలేదు ఏమని, నారాయణ ప్రయాణం ఉంది, భోజనం చేసి పడుకొని నేను మళ్ళా భోజనం పెడతానని ఏం చెప్పలేదు. ఏమాత్రం కూడా మొదటి మీల్లో ఏవి కూడా ఏం చెప్పలేదు, సీక్రెట్స్ ఏవి కూడా. అది అయిన తర్వాత సెకండ్ మీల్ పెట్టాడు, లేపాడు. సెకండ్ మీల్ పెట్టిన తర్వాత నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది నాన్న. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీకు శక్తికి మించిన ప్రయాణం, పరిచయంలో శక్తికి మించిన ప్రయాణం, ప్రార్థనలో శక్తికి మించిన ప్రయాణం, నీ మోకాల్లో శక్తికి మించిన ప్రయాణం. నువ్వు మోకరించి దేశం కొరకు, ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకు నువ్వు ఎంత ఏడిస్తే స్తోత్రం కలుగును గాక. దేవుడు నేను గర్భంలో ఉన్నప్పుడే ఆయన చూసేటువంటి చూపులో ఏమైతే దాచిపెట్టాడో ఇప్పుడు నువ్వు వాటిని పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ అల్లులకు, నీ భార్యకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దిస్ ఇస్ ద సెకండ్ వీక్, శక్తికి మించిన ప్రయాణం. ఇప్పుడు నుంచి కొనసాగుతాం. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అన్న జానబాబు చాలా సంతోషం. అందించాను. సో సారీ టైం తీసుకున్నాను. దేవుడు రాబోయే దినాల్లో నేను లేక బలంగా దీవించి ఆశీర్వదించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.